జై శ్రీరామ్. ఇప్పుడు మనం సరయూ నది ఒడ్డున ఉన్నాము. ఉదయాన్నే భక్తులు సరయూ నదిలో స్నానం చేసి రాంపత్ మార్గం గుండా రామజన్మభూమి మందిరానికి వెళ్తున్నారు. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్ కథా పార్క్ ఏరియా. శ్రీరాముడు సీతాదేవితో కలిసి నివసించిన ప్రదేశం ఇది. దీన్ని దశరథ మహల్ అంటారు. జై శ్రీరామ్. నేను ముందుగా తిరుపతి నుంచి కాశీకి విమానంలో వచ్చాను. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రయాగకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి, ప్రయాగ నుంచి రోడ్డు మార్గం ద్వారా అయోధ్యకి బయలుదేరాననమాట. సో, రోడ్డు మార్గం ద్వారా ప్రయాగ నుంచి అయోధ్య 156 కిలోమీటర్లుంటది. సో, మనకు ప్రయాణ సమయం ఒక 4 గంటలు పడతది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయోధ్యలో సాయినగర్ ఏరియా. ఇక్కడి నుంచే మనము అయోధ్య రామజన్మభూమి మందిరం దర్శనానికి వెళ్ళాలి. సో, ఇక్కడైతే కనుక ఇప్పుడు మీరు చూస్తున్న మార్గం గుండా వీఐపీ పాస్ ఉన్న వాళ్ళని మాత్రం అలో చేస్తారు. వీఐపీ పాసెస్ వచ్చేసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వారి వెబ్‌సైట్‌లో మనకు ఎల్లుండి దర్శనం కావాలనుకుంటే ఈరోజు ఆన్‌లైన్‌లో టికెట్ రిలీజ్ చేస్తారు. సో, మనం అందు ద్వారా బుక్ చేసుకుంటే గనక ఒక 15-20 నిమిషాల లోపల మనకు దర్శనం అయిపోతది. మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి అక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్. ఇక్కడ మనకు ల్యాప్‌టాప్ కానీ, మొబైల్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, ఎలక్ట్రానిక్ కార్ కీ కానీ ఏవి అలో చేయరు. ఇవన్నింటిని మనం దాచుకోవడానికి అన్నట్టుగా లాకర్స్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటది. మనం అక్కడ వాటిని పెట్టేసిన తర్వాతే మనం దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. వీఐపీ పాస్ ద్వారా గనుక మనం దర్శనంకి వెళ్ళామంటే మనకు 15-20 నిమిషాల లోపల దర్శనం అయిపోతది. కాకపోతే ఏంటంటే మనం ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశం ఉండదు. గుడి పక్క నుంచి లోపలికి ప్రవేశం కల్పిస్తారు. గర్భగుడికి ఒక 20 అడుగుల దూరంలో మనం లోపలికి ఎంటర్ అవుతాం. స్వామివారిని ఒక 20 అడుగుల దూరం నుంచి చూసి మనం అటునుంచి అంటే బయటకొచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనము లోపల ఉన్న శిల్పకళ సౌందర్యాన్ని అసలు చూడలేము. గర్భగుడిలో గాని, ఆలయం లోపల కానీ వాళ్ళు ఎలా చెక్కారు, ఆ శిల్పకళని, ఆ స్తంభాలు కానీ, ఆ గోపురాలు కానీ ఎలా శిల్పాలతో అలంకరించారన్న విషయాన్ని మనం అక్కడ చూడలేం. ముఖద్వారం నుంచి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకున్నామంటే కనుక మనం దాదాపు ఒక 50-60 మీటర్ల దూరం వరకు మనం దేవుడిని చూస్తూనే వెళ్ళొచ్చు. ఇలాంటి దర్శనం మనకు కావాలంటే మాత్రం మనం జనరల్ క్యూలో వెళ్తేనే మనకు అది సాధ్యమవుతది. ఇప్పుడు మనము దశరథ్ భవన్ దగ్గర ఉన్నాము. ఈ దశరథ్ భవన్ అనేది సరయూ నది తీరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది. అట్లాగే శ్రీరామ జన్మభూమి మందిరానికి 500 మీటర్ల దూరంలో ఉంటది. దశరథ్ భవన్ అనేది అయోధ్య పాలకుడు మరియు శ్రీరామచంద్రమూర్తి గారి తండ్రి అయిన దశరథ రాజు యొక్క అసలు నివాసం ఇది. దీన్ని బడా ఆస్థాన్ మరియు బడీ జగహ్ అని పేర్లున్నాయి దీనికి. దశరథ్ మహల్‌లో శ్రీరామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. రాముడి యొక్క బాల్యము మరియు దశరథ రాజు గారి రాజధానిగా ఈ అందమైన ప్యాలెస్ అందమైన చిత్రాలతో అలంకరించబడి ఉంటది. అలాగే ఎంతో అద్భుతంగా అలంకరించబడిన ప్రవేశ ద్వారం కూడా ఉంది దీనికి. ప్యాలెస్ లోపల కొంతమంది సాధువులు ఎప్పుడూ మంత్రాలు పఠిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉంటారు.
మేము ఈ దశరథ్ భవన్‌కి వచ్చిన సమయంలో హారతి జరుగుతోంది. చాలా శ్రావ్యంగా వాళ్ళు పాటలు పాడుతూ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చూడ్డానికి చిన్నదే అయినా కూడా ఈ దశరథ భవన్‌లో రాముల వారి కళ్యాణం, కార్తీక మేళ, దీపావళి, శ్రీరామనవమి మరియు శ్రావణ మేళ ఇలాంటి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో, ఇక్కడికి మీరు అయోధ్యకొచ్చినప్పుడు దీన్ని తప్పకుండా చూడాలి. దీన్ని మాత్రం మర్చిపోకండి. దశరథ్ భవన్ నుంచి బయటకొచ్చిన తర్వాత మనం లెఫ్ట్‌కు తిరిగి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపుకు తిరిగామంటే కనుక ఇంచుమించు ఒక 300 మీటర్ల దూరంలో కనక భవన్ అనేది ఉంటది. ఈ దారి మొత్తం ఎన్నో షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో, మనం షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అట్లాగే కనక భవన్ వాళ్ళ ప్రసాదం అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని హోటల్స్ లాంటివి కనిపిస్తాయి. మనం ప్రసాదం అనుకోని లోపలికి వెళ్తాం. తీరా చూస్తే అది ఒక హోటల్ లాంటిది. ఇప్పుడు మీరు చూస్తున్నది కనక భవన్ యొక్క ప్రవేశ మార్గం. ఈ కనక భవన్ అయోధ్యలోని రామ్‌కోట్‌లోని రామజన్మభూమికి ఈశాన్య దిశలో ఉంటుంది. కనక భవన్ అయోధ్యలోని అత్యుత్తమమైన మరియు ప్రసిద్ధమైన చెందిన దేవాలయాల్లో ఇదొకటి. ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశం. రాముడితో వివాహం జరిగిన తర్వాత కైకేయి ఈ భవనాన్ని సీతాదేవికి బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. ఇది సీతాదేవి మరియు రాముడి యొక్క ప్రైవేట్ ప్లేస్ అని చెప్తారు ఇక్కడ. దీన్ని కాలానుగుణంగా విక్రమాదిత్యుడు అనే రాజు దీన్ని పునర్నిర్మించాడు. ఆ తర్వాత దీనిని వృషభాను కున్వారి అనే అతను పునర్నిర్మించాడు. సో, అతను ఏదైతే నిర్మించాడో అదే ఇప్పటికి మనం చూస్తున్నాము. ఈ కనక భవన్‌లో గర్భగృహంలో ప్రధానంగా సీతారాముల వారి విగ్రహాల్ని ప్రతిష్ఠించుంటారు.
చూస్తున్నది రాంపత్ మార్గ్. అయోధ్య కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్డుని డెవలప్ చేశారు. ఇది వచ్చేసి సరయూ నది దగ్గర నుంచి రామజన్మభూమి మందిరం వరకు ఉంటుంది. సుమారు 2 కిలోమీటర్లు ఈ మార్గం ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన సమయంలో చూసామంటే కనుక ఇక్కడ ఈ రోడ్డు మొత్తం లక్షల మంది భక్తులతో నిండిపోయి ఉంది. భక్తులు సరయూ నదిలో స్నానం చేసి అక్కడ నుంచి రామజన్మభూమి మందిరానికి ఈ మార్గం ద్వారా తరలి వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశాన్ని రామ్కథా పార్క్ అంటారు. రామ్కథా పార్క్ ఏరియా నుంచి మనము సరయూ నదికి వెళ్ళవచ్చు. అలాగే అక్కడ నుంచి రామజన్మభూమి మందిరానికి వెళ్ళడానికి కూడా ఇక్కడి నుంచినే భక్తులు బయలుదేరుతారు. ఈ ప్రదేశంలోనే నయా ఘాట్ అని చెప్పి కొత్తగా డెవలప్ చేశారు. సరయూ నదిలో భక్తులు స్నానం చేసేవాళ్ళు ఇక్కడ నయా ఘాట్లో కూడా స్నానం చేసి మందిరానికి దర్శనం కోసం వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది సరయూ నది. ఈ సరయూ నదిలో ఉదయాన్నే భక్తులందరూ వచ్చేసి ఇక్కడ స్నానం చేసి అలాగే బోటింగ్ వెళ్ళే వాళ్ళు బోటింగ్ వెళ్తున్నారు సరయూ నదిలో. ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. బోట్లోకి వెళ్ళడానికి మధ్యలో తెప్పలు వేసి వాటి ద్వారా లోపలికి వెళ్ళేలా మార్గం ఏర్పాటు చేశారు. ఉదయాన్నే సరయూ నది అందాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనము హనుమాన్ గర్హి వెళ్తున్నాము. ఈ హనుమాన్ గర్హి టెంపుల్ అయోధ్య రామజన్మభూమి మందిరం దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఆయన నిర్మించిన తర్వాత దీన్ని హనుమాన్ గర్హిగా పిలువబడింది. హనుమంతుడు ఇక్కడ అయోధ్యకు కాపలాగా ఉండేవాడని నమ్ముతారు. ప్రధాన ఆలయంలో బాల హనుమంతుడు తన తల్లి అంజనాదేవి ఒడిలో కూర్చొని ఉన్నట్టుగా అందమైన విగ్రహాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అయోధ్యను సందర్శించే భక్తులు ఎవరైనా కానీ రాముడిని దర్శించుకునే కంటే ముందు హనుమాన్ గర్హిలో ఈ బాల హనుమంతుడిని దర్శనం చేసుకున్న తర్వాతే ప్రధాన మందిరంలో ఉన్న రాముల వారిని దర్శనం చేసుకోవాలని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. మీరు కనుక అయోధ్య విజిట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. మీరు అయోధ్యకు చేరుకునే 2 రోజుల ముందు అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి వెబ్సైట్లో సుగమ్ దర్శన్ పాస్ని బుక్ చేసుకోండి. దీని ద్వారా మీరు కేవలం 20 నిమిషాల్లో దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం పూర్తయ్యాక మళ్ళీ ఒకసారి మీరు జనరల్ క్యూలో దర్శనానికి వెళ్ళి మందిర ప్రాంగణాన్ని చూసి ఆస్వాదించండి. దీని ద్వారా అయితే కనుక ఈ జనరల్ క్యూలో మీరు కనుక దర్శనానికి వెళ్ళినట్లయితే మీరు స్వామివారిని ఎక్కువసేపు చూడొచ్చు. అలాగే లోపల ఉన్న మందిరాన్ని దానిలో ఉన్న శిల్పకళా సౌందర్యాన్ని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. రెండో ముఖ్యమైన పాయింట్, రామ మందిరం చుట్టుపక్కల సుమారు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు ఆటోలు, రిక్షాలు, కార్లు ఇలాంటివి అనుమతించరు. కాబట్టి మందిరానికి దగ్గరలోనే మీ రూమ్ కానీ హోటల్ కానీ బుక్ చేసుకోండి. మీకు దగ్గరగా అంటే కనుక మతగజ రోడ్ అని ఒకటి ఉంటుంది. అందులో కనుక మీరు హోటల్ కానీ రూమ్స్ కానీ బుక్ చేసుకున్నారంటే అది టెంపుల్కి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నుంచి 700 మీటర్స్ దూరంలో ఉంటుంది అది. అదే రోడ్డులోనే మీకు కనక భవన్ కానీ దశరథ్ మహల్ కానీ ఈ 2 కూడా మీరు టెంపుల్కి వెళ్ళే మార్గంలోనే మీకు వస్తాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు కనుక రూమ్ దూరంగా తీసుకున్నారనుకోండి, మీరు అక్కడ నుంచి మందిరానికి వచ్చిపోయేదానికి వచ్చి అయ్యే ట్యాక్సీ ఛార్జెస్, ఆటో ఛార్జెస్ ఇవన్నీ పెట్టినా కూడా వాళ్ళు మిమ్మల్ని దూరంగానే వదిలేసి వెళ్తారు. సో అక్కడ కూడా మళ్ళీ మీకు నడక తప్పదు. ఆ ఆటోలకి ట్యాక్సీలకి పెట్టే ఛార్జ్ ఏదో కనుక మీ రూమ్ కోసం కాస్త ఎక్కువ పెట్టారంటే కనుక మీకు టెంపుల్కి దగ్గరలోనే మంచి రూమ్స్ దొరుకుతాయి. సో అక్కడి నుంచి మీరు వాకబుల్ ఉంటుందన్నమాట దర్శనానికి. మూడో ముఖ్యమైన పాయింట్, రామ మందిరం పరిసర ప్రాంతాల్లో
ఎలాంటి రెస్టారెంట్లు కానీ, భోజనశాలలు కానీ పెద్దగా లేవు. అందులోనూ సౌత్ ఇండియా వాళ్ళకి నచ్చే తిండి అస్సలు దొరకదు. ఉదయాన్నే అక్కడ జనాలు సమోసాలు, కచోడీలు తప్ప అలాంటివి తినేసి బతికేస్తున్నారు. మనకైతే అవి తినలేము. కాబట్టి మీ ఫుడ్ మీరే ప్లాన్ చేసుకోండి. సో, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి మీతో పాటు తీసుకెళ్తే చాలా మంచిదనమాట అక్కడ. సో, నేను చెప్పిన విషయాలు గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ.